యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని తూర్పుగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తమ్మలి అరుణ ఆసయ్య శనివారం రోజున గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని, గ్రామాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు తమ్మలి ఆసయ్య, పోరెడ్డి శ్రీనివాస్, జూకంటి ఉప్పలయ్య, బండి నరేందర్, బండి ఫాండరి, బండి రాజు, వంగాల ఇంద్రసేన, బండి సత్యనారాయణ, బండి మమత, బండి మంజుల, తమ్మలి సత్యనారాయణ, ఎదుల నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినాను. కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించమని నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేందర్ రెడ్డి, గొంగడి సునీత గారికి ధన్యవాదములు. పేరు పోరెడ్డి శ్రీనివాస్, ఆలేరు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్. ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్లలో ఆలేరు మండలంలోని తూర్పుగూడెం గ్రామ పంచాయతీకి నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. నన్ను నియమించినందుకు, నా బాధ్యత నియమించినందుకు గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో పల్లెలు పచ్చదనాలు మంచి మారుపేరుగా మోగింది. కాబట్టి ఈరోజు కూడా ఈ గ్రామ పంచాయతీ తూర్పుగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు కోరుకునేది ఒకటే, ఏదేం చేసినా కానీ కేసీఆర్ పాలన కావాలంటే ఇక్కడ ఈ తమ్మలి అరుణను గెలిపించాలని కోరుతున్నాను. కేసీఆర్ తోటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ పల్లెలు బాగుపడతాయి. కాబట్టి నేను ఇన్ఛార్జ్ వచ్చినా కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని అత్యధిక అన్ని వార్డులతోటి గెలిపించుకోవాలి. తమ్మలి అరుణకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. నా ఒక విన్నపం ఏంటంటే, ఈ తూర్పుగూడెంలో ఎంతోమందికి నేను చాలా మంది తెలుసు. ఈ తూర్పుగూడెం నేను ఇన్ఛార్జ్ రావడం నా అదృష్టంగా ఖచ్చితంగా అరుణను గెలిపించుకొని కత్తెర గుర్తు ఓటేసి గెలిపిస్తే నా ఒక వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే, హనుమాన్ల గుడి కాంచెల్లి అక్కడ తాళ్ళలో పోయే రోడ్డు నా సొంతంగా నేను చొరవ తీసుకొని అక్కడ బీటీ రోడ్డు వేపించేందుకు నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఆ హామీ నెరవేరుస్తా. మీరు ఖచ్చితంగా ఆ ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి అరుణను గెలిపించాలని, అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం. మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.